భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో మొదటిది ఎంతో పవిత్రమైన సోమనాథ జ్యోతిర్లింగం. ఎన్నిసార్లు ధ్వంసం చేసినా మళ్ళీ మళ్ళీ నిలబడిన మహాశివక్షేత్రం ఇది. గుజరాత్ రాష్ట్రంలో సముద్ర తీరంలో ఉన్న ఈ సోమనాథ ఆలయం కోట్ల మంది భక్తులకు విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. చంద్రుడు శివుని కోసం ఇక్కడ ఘోర తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ క్షేత్రానికి సోమనాథ అనే పేరు వచ్చింది. సోముడు అంటే చంద్రుడు, నాథుడు అంటే దేవుడు. ఈ ఆలయంలో జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే మనసుకు ప్రశాంతత కలుగుతుందని భక్తుల నమ్మకం. సముద్ర అలల మధ్య నిలిచిన ఈ దేవాలయం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఉదయం మరియు సాయంత్రం సమయంలో ఈ ఆలయం మరింత భక్తిమయంగా మారుతుంది. ఎన్నో దాడులు జరిగినా, ఎన్నిసార్లు కూల్చివేసినా మళ్ళీ తిరిగి నిర్మించబడిన శివాలయం ఇది. అందుకే సోమనాథ ఆలయాన్ని భక్తి, విశ్వాసం, ధైర్యానికి ప్రతీకగా భావిస్తారు. హర హర మహాదేవ అంటూ ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. పరమశివుని ఆశీస్సులు అందరికీ ఉండాలి. హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ.